హ్యావియర్స్ మార్నింగ్ వీడియో చేస్తాను, దీని తర్వాత అది అటాచ్ చేస్తాను. బట్ ఎడిషనల్ అనమాట. పవన్ కళ్యాణ్ కుమారుడు ఉన్నాడు కదా, మార్క్ శంకర్ పవనోవిచ్, సింగపూర్లో. యాక్చువల్గా సమ్మర్ క్యాంప్ అంట అది. దెన్ స్కూల్కి వెళ్ళాడు. కిక్కిరిసిపోయినటువంటి బిల్డింగ్ల మధ్య అదే స్కూలు. దెన్ ఫైర్ యాక్సిడెంట్. బయట రావడానికి సరైనటువంటి స్కోప్ లేదు. పాపం అగ్ని ప్రమాదంలో పాపం మా బొడ్డోడికి కాళ్ళు చేతులు గాయాలైన అండ్ ఇంటర్నల్గా వచ్చేసి పొగ రిమైనింగ్ లంగ్స్లోకి వెళ్ళిపోయింది. దాంతో పాపం బ్రాంకోస్కోపీ ఇప్పుడు చేస్తున్నారంట. క్రిటికల్ ఏం కాదు కానీ బట్ ఇబ్బందికరంగా ఉంది. మోడీ కానీ ఆల్మోస్ట్ అంతా పరామర్శించారు. కొత్తగా వైసీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పుట్టుకొస్తూ ఉంది. ఏంటంటే కాపులు చీగొట్టారు కదా, దాంతో తట్టుకోలేక మరలా ఏది కొంత నాటకాలు ఆడటం మొదలెట్టారు. సరే వదిలేండి, ఇప్పుడు పరామర్శ చేస్తున్నప్పుడు అవి దొద్దు కానీ మనకి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ప్రజలే మనకి ఫస్ట్ అన్నట్టు ఆయన ఏం చేసేంటి నెక్స్ట్ వీడియోలో అటాచ్ చేస్తాను చూడండి. హై వ్యూవర్స్, ఈరోజు పవన్ కళ్యాణ్ చూసి నాకైతే చాలా ముచ్చటేసింది. కొడుక్కి అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు, ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నాడు. ఇమీడియట్గా అయితే అంటే వెళ్ళిపోవాలి. బట్ ఈయనేమన్నాడు, కుడికి అని చెప్పేసి కుడింకి మన డుంబ్రుగుండ, మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో డుబ్రుగుండ ప్రాంతం దగ్గర పెదపడ పంచాయతీ నియర్బై లివిటిపుట్టు అనే ప్రాంతంలో గతంలో కెడారి సోమేశ్వరరావు, సివేరి సోమన్ వాళ్ళు ఇద్దరిని చంపారు. నేను ఆడికెళ్ళి పర్యటించి నిజంగానే అడవి తల్లి బిడ్డలను కూడా ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లని రిమైన్ మత ప్రచారకులు మతం మార్చి వాళ్ళని వైసీపీ గంప కొత్తగా ఓట్లు వేయించారు. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు ఎక్కడైతే దండిగా ఉన్నారో అక్కడ వైసీపీకి ఓట్లు పడాలి కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఎక్కడికైతే ప్రజాప్రతినిధులు వెళ్ళడానికి భయపడ్డారో లివిటిపుట్టు ప్రాంతానికి, ఏది ఎమ్మెల్యేలను చంపిన ప్రాంతం, ఆడికి వెళ్ళాడు, వాళ్ళు కలిసి మాట్లాడాడు. ఆ తర్వాత ఈ అరకు చుట్టుపక్కల అక్కడ పర్యటనలు అన్నప్పుడు ఈవినింగ్ కంప్లీట్ చేసుకొని వైజాగ్ వెళ్ళిపోతారు. మళ్ళీ వైజాగ్ నుంచి మార్నింగ్ వస్తారు. ఈయన మీతోనే ఉంటా, నేను మీకోసం వచ్చా, మీరు మాకు ఓట్లు వేయకపోయినా పర్లా, నేను రోడ్లు వేస్తా, డెవలప్మెంట్ చూపిస్తా అన్నాడు. ఉన్నాడు. అరకులో నేను నైట్ ఉన్నాడు. అసలు ఆశ్చర్యపోయారు అంతా. వైసీపీ ఉనికిపోతుంది. అసలు ఈ మనిషి సినిమాలో హీరో కూడా రియల్గా కూడా హీరో ఉన్నాడు. టీడీపీలు ఆశ్చర్యపోతున్నారు, ఏంది ఈ మనిషి ఏంటి అసలు ఎంత మొండిగా వెళ్తున్నాడు అని చెప్పేసి. జనసేన సంబరపడిపోతా ఉంది, వావ్ ఇది కదా పవన్ అంటే అని. సో ఇందాక చెప్తున్నది, వాళ్ళ కొడుకి గాయాలైన పాపం ఏమన్నాడు, ఇప్పుడు ఈ అడవి తల్లి బాట ఏదైతే కార్యక్రమం ఎంచుకున్నామో కంప్లీట్ చేస్తే వెళ్తా. నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు, కరెక్టే, ట్రీట్మెంట్ నడవాల్సి నడుస్తుంది. సో తండ్రిగా నాకు బాధ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. బట్ ఇక్కడ ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పాలకుడిగా ప్రజలే ఫస్ట్ అని చెప్పేసి అన్నాడు. అలా ఈ కుడింకి అమ్మవారి ఆలయం ఉండేదట. అక్కడ ఆడికి వస్తా మాట ఇచ్చాడట. ముందు ఆడికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దలతో గిరిజనులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకొని జరగబోతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాళ్ళకి చెప్పి అప్పుడు బయలుదేరుతాను అన్నాడు సింగపూర్. ఆ పిల్లోడి పేరు వచ్చేసి మార్క్ శంకర్ పవనోవిచ్. అన్నా లేజున అంటే పవన్ కళ్యాణ్ పుట్టినటువంటి బిడ్డ కొడుకు. ఖచ్చితంగా ఆ పిల్లోడు క్షేమంగా ఉంటాడని కోరుకుంటూ ఉన్నా. అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల మీ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. ఏ మావోయిస్టులు అయితే ప్రజాప్రతినిధులను చంపినారు, ఏ మావోయిస్టులు ఈరోజు లొంగిపోతున్నారు, మరలా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అడవులలో ఉండి మీరు సాధించేది లేదు. అడవులలో ఉన్న జనాల మధ్య ఉండండి, గన్నులు వదిలేసేయండి. ఒకప్పుడు నేను నక్సలైట్ అవుదాం అనుకున్నాను బాబాయ్. ఆ తర్వాత అనిపించింది అడవులలో ఉండి కదా బాబు, జనాల మధ్య ఉండాలి బాబు అని. నేను ఏకంగా పోలీస్ అవుదాం అనుకున్నా. చిన్నప్పుడు ఆర్ నారాయణ నా ఫేవరెట్ హీరో. సినిమాల ఎఫెక్ట్ ఆ రకం ఉండేది. బట్ రియాలిటీ ఏంటంటే జనాల మధ్య ఉండి ఏదైనా చెయ్యాలా. నేను డే 1 నుంచి నా ఛానల్ పెట్టుకుని మీరు అబ్జర్వ్ చేయండి. పేదడి కోసం నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటా. డబ్బుని గురించి మాట్లాడితే అని చేస్తే మంచిగా చెప్తా ఉంటా. బట్ పేదోడి కష్టాన్ని చెప్తా, పేదోడికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏంటో అది చెప్తా ఉంటా. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పెడుతున్న ఎఫర్ట్స్ మాత్రం నేను సింప్లీ సూపర్.